ఇప్పుడు అబద్ధం ఆడకుండా చెప్పు, నువ్వు చాలా సఫర్ అవుతున్నా అన్నావు, చాలా టార్చర్ అవుతున్నాను అన్నావు. కంటికి కనబడని దయ్యాల వలన, కంటికి కనబడే మనుషుల వలన? మనుషుల వల్ల అన్నాడు చేతులు ఎత్తండి. కంటికి కనబడని దయ్యాల వల్ల కాదన్నయ్య, కంటికి కనబడుతున్న మనుషుల వల్లనే నేను సఫర్ అవుతున్నాను అన్నోళ్ళు చేతులు ఎత్తండి. చేతులు ఎత్తని వాళ్ళంతా ఏ మనుషులతో సఫర్ కావట్లేదు అన్నమాట. అప్పుల వాళ్ళు ఎంతమందో చేతులు ఎత్తండి. అప్పులు ఉన్నోళ్ళు అందరూ నాకు అప్పులు ఉన్నాయి అన్నోళ్ళు చేతులు ఎత్తండి. అన్నయ్య నాకు అప్పులు ఉన్నాయి అన్నయ్య అన్నోళ్ళు చేతులు ఎత్తండి. మరి ఇందాక చేయత్తమే అక్కాయ్, యాడున్నా నీకెళ్ళి చూస్తున్నా నేను, నువ్వు చేయత్తట్లేదు ఏందని. మరి అప్పులు ఉన్నప్పుడు అప్పులు ఇచ్చినోడు, నీకు ఇచ్చినోడు రోజు తిడుతుంటాడుగా నిన్ను. అప్పుడు ఆ మనిషి వల్ల సఫర్ అవుతున్నట్టేగా నువ్వు. అట్లా ఇరుగు పొరుగుల వల్ల, కుటుంబంలో వ్యక్తుల వల్ల, కొన్ని సూటిపోటి మాటల వల్ల, బంధువుల మాటల వల్ల, వాళ్ళు చేసే అవమానాల వల్ల, వాళ్ళు కలిగించే ఇబ్బందుల వల్ల ఎక్కువ శాతం మంది సఫర్ అయ్యేది వ్యక్తుల వల్లనే. కొంతమంది అధికారుల వల్ల సఫర్ అవుతారు, కొంతమంది రాజుల వల్ల సఫర్ అవుతారు. మొత్తంగా కనపడేది మనుషులే. రాజుల రూపంలో ఉన్నాయి, అధికారుల రూపంలో ఉన్నాయి, సాటి మనుషుల రూపంలో ఉన్నాయి. మనకొచ్చే శోధనలు ప్రభుత్వం వల్ల కానీ, అధికారుల వల్ల కానీ, లేకపోతే ఇరుగు పొరుగు సాటి మనుషుల వల్ల కానీ వస్తాయి. తప్పించి ఆకాశంలోంచి ఊడిపడవు మనకు సమస్యలు. ఎంతమంది ఒప్పుకుంటారు? అవునా? నీ గురించి ఒక ఆమె ఇంకొక ఆమెకి తేడాగా చెప్పింది అనుకో, సైతాంది నా గురించి ఇట్ట ప్రచారం చేస్తున్నా అంట అన్నయ్య, సైతాంది అంట. నిజమే, కరెక్టే చెప్పావు. ఆ ఎమ్మి మంచిదే కానీ ఆ ఎమ్మిని శోధిస్తుంది సైతాన్. లేకపోతే నీ వ్యవహారం ఆ ఎమ్మికి ఎందుకు? పిచ్చమ్మికి శోధిస్తుంది, దయ్యం చేత శోధింపబడి నిన్ను వేధిస్తుంది. అంటే నువ్వు కంటికి కనబడుతున్న వ్యక్తిని చూస్తున్నావు కానీ వ్యక్తి వెనకాడుతున్న దయ్యాన్ని చూడట్లా. ఫస్ట్ నుంచి మనుషులు ఇంతే మోసపోతూ ఉన్నారు. తాగి నిన్ను ఇబ్బంది పెడుతున్న నీ కొడుకునో నీ భర్తనో నువ్వు చూస్తున్నావు కానీ ఆ తాగుడికి కారణమైన దయ్యాన్ని చూడవు. నువ్వు నీ దాడంతా కూడా నీ బిడ్డ మీదో భర్త మీదో ఉంటుంది కానీ వాళ్ళ వెనకాడుతున్న దయ్యం మీద ఉండదు నీ దాడి. అసలు అవి ఒకటి ఉన్నాయి, వాళ్ళని శోధిస్తున్నాయి అన్న గ్రహింపే నీకు లేదు. వాటిని గుర్తుపట్టాలి, వాటిని దెబ్బగొట్టాలి. అర్థమైందా? స్విచ్ ఆఫ్ ఇదే, స్విచ్ ఆఫ్ చేస్తే ఫ్యాన్ ఆగిపోయినట్టు. మూలం ఎక్కడుంది? స్విచ్ బోర్డు దగ్గర ఉంది. అక్కడ ఆ మీట నొక్కితే ఆగిపోయిద్ది, ఆ మీట నొక్కితే రన్ అయింది. అట్లాగా ఈ తోలుబొమ్మలాగా ఆడుతున్న మనుషుల వెనక అయ్యి ఉన్నాయి. అర్థమవుతుందని నేను చెప్పేది మీకు. పోరాడుతున్నది అసలు అంధకార శక్తులు అన్న స్పర్శ నీకుంటుందా? ఆఫీసులో నీ పై ఉద్యోగి నీ మీద నిన్ను టార్చర్ చేస్తుంటే వాడిని తిడుతుంటావు నువ్వు, కానీ వాడి వెనకుండి దేవుని బిడ్డవైన నిన్ను టార్చర్ చేస్తున్న దయ్యం ఆలోచనే రాదు నీకు. నీ తోటి కొలీగ్గా ఉండి నీ మీద కొండాలు చెప్పి సార్ దగ్గర నిన్ను ఇబ్బంది పెడుతున్నటువంటి తోటి కొలీగ్ ఒక వ్యక్తే కనపడతాడు, వాడిని ఆడిస్తున్న దయ్యం కనపడదు నీకు. రాజు కాదు, రాజును ఆడించిన దయ్యం, శద్రకు మేషకు అబేద్నెగోలను అగ్నిగుండం పాలు చేయటానికి వాడిని శోధించిన దయ్యాన్ని గుర్తుపట్టాలి. ఆ స్పర్శ యేసయ్యకుంది, అంత స్పర్శ ఇంకెవరికి లేదు. ఆ సిలువ నీకు దూరమగును గాక, ఆ సిలువ నీకు దూరమగును గాక అని సీమోను పేతురు ప్రభు చేయబట్టుకొని గద్దిస్తుంటే సాతానా నా వెనక్కి పో అన్నాడు. అన్నాడా? ఎవరిని గద్దించాడు? పేతురు సైతాను మొహమాడ వెనక్కి పో అన్లా, సాతానా నా వెనక్కి పో అన్నాడు. డైరెక్ట్గా సాతాన్ని గద్దించాడు. అంటే పేతురుని ఎవరు శోధిస్తున్నారో ప్రభు గుర్తుపట్టేశాడు. ఇస్కరియోతు యూదాని ఎవరు శోధిస్తున్నారో గుర్తుపట్టేశాడు. వాడు ఆ ముక్క పుచ్చుకోగానే సాతాను వానిలో ప్రవేశించెను. జరుగుతున్న సంగతుల వెనక మూలాలు ఏంటో తెలుసు యేసయ్యకు. మనమేమో ఆయన బిడ్డలమని చెప్పుకుంటున్నాం కానీ మనకు మూలాలు తెలియదు. సంగతులే చూసి
వస్త్రములు చించుకొనుచున్నాము. వాళ్ళు ఎట్ట చేశారు, వీళ్ళు ఎట్ట చేశారు, వాళ్ళు అలాగా, వీళ్ళు ఇలాగా, కొడుకు అలా, కూతురు ఇలాగా, బంధువులు ఇలాగా, పక్కోళ్ళు ఇలాగా, పైన వాళ్ళు ఇలాగా, క్రింద వాళ్ళు ఇలాగానే. మరి కనపడేది మనకి వీళ్ళేగా అని కాదు. దేవుని బిడ్డవైన నిన్ను విసిగించడానికి, వేధించడానికి, శోధించడానికి, ఇబ్బంది పెట్టడానికి, నీ ద్వారా జరుగుతున్నటువంటి దేవుని రాజ్య విస్తరణ జరగకుండా ఆపటానికి సాతాను గట్టుగట్టినట్టు, ముట్టడి వేసినట్టుగా కొంతమంది వ్యక్తులను నీ మీదకి శోధించడానికి, నీ మీద గుసిగొలుపుతా ఉంటాడు వాడు. అందుకని పౌలు మహనీయుడు ఏం చెప్పాడంటే, ఆ మనుషులందరి కొరకు ప్రార్థన చేయండి, అప్పుడు వాళ్ళకు పట్టిన దయ్యాలు వదిలిపోతాయి, అప్పుడు వాళ్ళ మధ్య మీరు ప్రశాంతంగా ఉండగలుగుతారు అన్నాడు. ఎంతమందికి అర్థమైందో ఏమో. వాళ్ళ మధ్య మనం ఇప్పుడు మెంటల్ హాస్పిటల్లో మనం ప్రశాంతంగా ఉండాలంటే ఏం చేస్తే ఉంటాం? సింపుల్ లాజిక్ చెప్పండి మీరు. మనం మెంటల్ హాస్పిటల్లో ఉండాల్సి వచ్చిందండి. మెంటల్ హాస్పిటల్లో ఉండాల్సి వచ్చినప్పుడు చుట్టూ మెంటల్ వాళ్ళే. ఆ మధ్యకాలంలో బ్రదర్ చెప్పాడు, వాళ్ళ అక్క మెంటల్ హాస్పిటల్లో ఉంటే నువ్వు పోయాడంట పలకరిద్దామని. పలకరిద్దామని పోతే లోపల నుంచి డాక్టర్ గారు స్పీడ్గా వస్తున్నాడంట. చక్క 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 డాక్టర్ గారు వస్తుంటే పక్కకి వెళ్ళాడు, పక్క జరిగాడు. సడన్గా బయటికి వెళ్ళిపోయాడు డాక్టర్ గారు. బయటికి వెళ్ళి ఆ మెల్ల మీద నిలబడి, లోపల హాస్పిటల్లోంచి స్పీడ్గా వచ్చి మెల్లలో నిలబడి వాచ్కి వెళ్ళి చూస్తానంటే పైకి చూస్తున్నాడంట, వాచ్కి వెళ్ళి చూస్తున్నాడంటే పైకి చూస్తున్నాడంట అంటున్నాడు. ఎంతసేపు చూసినా అదే పని చేస్తున్నాడు. అప్పుడు అర్థమైంది నేను డాక్టర్ కాదు మెంటలోడని. మన గెటప్ చూసి ఏమనుకున్నాడు డాక్టర్, గెటప్ చూసే డాక్టర్ లాగా ఉన్నాడు, అంతా పర్ఫెక్ట్గా ఉన్నాడు మనిషి. కానీ అక్కడికి పోయి స్టక్ అయిపోయాడు. పైకి చూడటం వాచ్, చుట్టూ పైకి చూడటం వాచ్, ఇక అదే పని. వాళ్ళ అక్క దగ్గరికి వెళ్తే కాస్త కొంచెం మానసిక స్థితి బాగలేదని చేర్చారు కదా, కొంచెం మెడిసిన్ వాడే, రేపు కొంచెం పర్వాలేదురా సుమారుగా ఉన్నాను అంటే, సరే ఇక్కడే పండుకుంటా లేక అని అలా అక్క పక్కన బెడ్ వేసుకొని పండుకున్నా అంటే, ఆ పక్కన మెంటల్ వాళ్ళు ఉన్నారు. ఆ వార్డు మొత్తం అసలు ఎవడు గొడవ చేయడు, చాలా ప్రశాంతంగా ఉన్నారంట. అసలు ఇది మెంటల్ హాస్పిటల్ ఏంది, ఇంత ప్రశాంతంగా ఉన్నారు, ఇంత నీట్గా ఉంది, ఇంత నిశ్శబ్దంగా ఉంది, ఇంత హాయిగా ఉంది. వాళ్ళు చెప్పారంట, సార్ ఇక్కడ వద్దు, మీకు సపరేట్గా ప్లేస్ ఇస్తాం అక్కడ పండుకోండి అంటే, లేదు సార్ ఇంత ప్రశాంతంగా ఉంటే ఇక్కడే పండుకుంటాను సార్ నేను. ఈయన పక్కన ఇంకొకటి బెడ్ వేసుకొని పండుకొని ఉన్నాడు చాలా ప్రశాంతంగా, నవ్వుతా పలకరి. అక్కడే పండుకున్నాడు. మధ్యరాత్రికి ఏదో సౌండ్ వచ్చి లేచాడంట. సౌండ్ వచ్చి లెగిస్తే ఆ పడక మీద వాడు లేడు. చిత్రం ఏంటంటే ఆ బెడ్ కూడా లేదు. ఆ పడక మీద వాడు లేచి నిలబడ్డాడు, ఆడు పండుకున్న మంచమేమో చేతుల మీదకి ఎత్తి పెట్టాడు. ఎవరి మీద వేయడానికి తెలుసా? వామ్మో అని చెప్పి లేచి పరిగెత్తాడంట. అప్పుడు అర్థమైపోయింది, మెంటల్ వాళ్ళు ఎప్పుడు ఎలా ఉంటారో తెలియదు. వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారని పొరపాటును కూడా అనుకోకూడదు. వాళ్ళకి ఎప్పుడు ఎలాగైద్దో తెలియదు. దేవునికి స్తోత్రం. శ్రమ కలగక మునుపు ప్రార్థన, శ్రమ కలిగినా కూడా ప్రార్థనే. మీలో ఎవరికైనాను శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయవలెను. మీలో ఎవరికైనా సంతోషం కలిగిన అతడు కీర్తన పాడవలెను. యాకోబు రాసిన పత్రిక 5:13. ప్రియులారా, దేవుడు మనకు అనుగ్రహించిన ఆయుధములలో ప్రప్రథమమైనది, కీలకమైనది, శ్రేష్టమైనది, అవసరమైనది, అన్నిటికంటే ముఖ్యమైనది ప్రార్థన, విజ్ఞాపన, యాచన, కృతజ్ఞత, స్తుతి. ఎంతమంది దీన్ని గుర్తించారు? అలాగాని మనం వారి కోసం ప్రార్థన చేయకపోతే, మన చుట్టూ ఉన్న వ్యక్తుల విషయంలో మనం దేవునికి మొర్రపెట్టకపోతే
మనల్ని శోధించడానికి ఇంకెక్కడి నుంచి అవసరం లేదు, మన చుట్టూ ఉన్న వ్యక్తులే చాలు. వాళ్ళు మనల్ని అటాక్ చేయకుండా ఉండాలంటే, వాళ్ళు దురాత్మల చేత శోధింపబడకుండా ఉండాలి. శోధింపబడొద్దు అంటే వాళ్ళ కోసం మనం చేతులు ఎత్తాలి. అది నీ ఫ్యామిలీ వైపు కావచ్చు, నీ ఇరుగు పొరుగులు కావచ్చు, నీ తోటి కొలీగ్స్ కావచ్చు, తోటి స్టూడెంట్స్ కావచ్చు, తోటి కార్మికుల ద్వారా కావచ్చు, ఏ విధంగానైనా నీకు రావచ్చు శోధన. అలా నీకు రావద్దు. నీ భర్త ద్వారా కావచ్చు, భార్య ద్వారా కావచ్చు, పిల్లల ద్వారా కావచ్చు, ఫ్రెండ్స్ ద్వారా కావచ్చు, అధికారుల ద్వారా కావచ్చు, ఎవరి ద్వారా కూడా నీకు శోధన రావద్దంటే వీళ్ళందరినీ ప్రార్థనలో ఎత్తి పట్టాలి. అలా నువ్వు చేసి చూడు. అప్పుడు నీ మీదకి వచ్చే వ్యక్తులు ఎవరు ఉండరు. ఇక అన్ని కంట్రోల్ అయిపోతాయి. చుట్టూ ఉన్నటువంటి సాతాను ద్వారాలు ఎవరంటే వ్యక్తులేగా, వాళ్ళందరూ కంట్రోల్ అయిపోతారు. ఎందుకంటే ప్రార్థన ద్వారా దేవుణ్ణి కదిలిచ్చావు నువ్వు. ఇది ప్రతిరోజు జరగాలి. ప్రభువా, నేనును నా ఇంటి వారును నీ భద్రతలో ఉండునట్లు కాపాడు. నేను వారిని శోధించొద్దు, వారు నన్ను శోధించొద్దు. నా ఇంట పసిబిడ్డ మొదలు వృద్ధుల వరకు నీ కృపా కాపుదల పెట్టు. ఎవరును బలహీనపడకుండా, సాతానుకు చోటు ఇవ్వకుండా. కొంతమంది మన కుటుంబ సభ్యులు ఆత్మహత్యల ఆలోచనలు చేస్తుంటారు. అలా ఆత్మహత్యల బారిన పడకుండా, దుర్వ్యసనాల బారిన పడకుండా, ఒకవేళ పడున్న వాళ్ళని విడిపించి దయచేసి వాళ్ళని కాపాడమని ప్రతి నిత్యము నీ ప్రార్థన ధూపము దేవుని దగ్గర ఉండాలి. ఇది ఒక ఆయుధము. దేవుడు మనకిచ్చిన ఆయుధములలో ప్రప్రథమమైంది ఏంటి? మన మీద దాడులు జరుగుతాయా లేవా? మనది యుద్ధమా కాదా? పోరాటమా కాదా? పిచ్చోళ్ళ మధ్యలో ప్రశాంతంగా ఉండాలంటే ఏం చేయాలి? పిచ్చోళ్ళకి పిచ్చి తగ్గునట్లు ఇంక వేరే మందే లేదు, ప్రార్థనే. ఇలాగూ నువ్వు దేవునికి మొరపెట్టుట ద్వారా దేవుడు గదులుతాడు. ఇక దేవుడు గదిలి లైన్లోకి వస్తే ఇక అంతకు మించిన ఆయుధం ఏముంది? మన ఆయుధము దేవుడే, మన ఆభరణము దేవుడే, మన కిరీటము దేవుడే, మన స్వాస్థ్యము దేవుడే, మన ఆయుధము దేవుడే, మన కేడము దేవుడే. మన కేడెం ఎవరు? మన దుర్గం ఎవరు? ఆశ్రయపురం ఎవరు? ఆయుధం ఎవరు? దాగుచోటు ఎవరు? రక్షణ శృంగం ఎవరు? దేవుడో, యేసయ్య. ప్రార్థన ఆయన్ని కదిలిచ్చిద్ది. ఎవరిని కదిలిచ్చిద్ది? అప్పుడు మనం శత్రు దాడిని తప్పించుకోవడానికి అక్కడి నుంచి ఆజ్ఞ బయలుదేరిద్ది. అర్థమైందా? అప్పుడు దయ్యాల ఆటలు సాగవు. అందుకు చేయమన్నాడు ప్రార్థన. మైండ్ పోయి కాదు, పిచ్చి పట్టి కాదు. రాయించినోడు పరిశుద్ధాత్మ, రాసినోడు పౌలు. రాసిన పౌలును చూడొద్దు, రాయించిన పరిశుద్ధాత్మను చూడండి. ఎవరినే? పరిశుద్ధాత్మను చూడండి. పరిశుద్ధాత్మ ఇచ్చిన సలహా. ఏ దాడి వచ్చినా, నీకు ఏ వేదన వచ్చినా మనుషుల వల్లే వచ్చిదిరా పిచ్చిమాలోకం. వాళ్ళకి మెంట లేకుండా ఉంటేనే నువ్వు ప్రశాంతంగా ఉంటావు. ఈ దయ్యాలన్నీ వాళ్ళకి ఎక్కిస్తారా, వాళ్ళు నీకు ఎక్కిస్తారు. కాబట్టి వాళ్ళు నీకు ఎక్కించకూడదంటే ముందు వాళ్ళకి ఎక్కకూడదు, వాళ్ళకి ఎక్కకూడదంటే వాళ్ళకి ఎక్కించే దయ్యాలు వదిలిపోవాలి. అందుకని వాటిని కొట్టరా ప్రార్థనలో అన్నాడు. నేను చెప్పినప్పుడేం బాగానే వింటారు, కూటం అయిపోయినాక మొత్తం మరిచిపోతారు. ఏందో ఏమో మీరు కరెక్టేనన్నయ్య అన్నట్టు ఫేసులు పెట్టారు అందరు. ఇప్పుడు రోజు చేస్తారా? చేసి చూడండి. నువ్వు అలాగూ చేసి శత్రువు కార్యములను బంధించి వాడి ఆటలు కట్టేసి అప్పుడు చేయి పని. మొదట బలవంతుడైన వానిని బంధించకపోతే వాని ఇల్లు దోచుకోవటం కుదరదన్నాడు యేసయ్య. తెలుసుకోండి. వాడిని వేయండి ముందు. ఎక్కడ వేయాలి వాడిని? ప్రార్థనలో వేయాలి. ఎక్కడ వేయాలి? ప్రార్థనలో వేయాలి. మొదటి ఆయుధము ప్రార్థన. ఇక మిగిలిన ఆయుధాలన్నీ ఎక్కడ ఏ ఆయుధం ఎలా వినియోగించాలో ఆ జ్ఞానం వచ్చేది కూడా ఈ ప్రార్థనలోనే.
ఇప్పుడు వాక్యం ఖడ్గం, విశ్వాసం డాలు, రక్షణయను శిరస్త్రాణం, నీతియను మైమరవు, సమాధాన మనస్సును సిద్ధ మనస్సును జోడు, సత్యమను దట్టి. ఏమండి, ఇవన్నీ ఉన్నాయిగా సర్వాంగ కవచాలు. ఇవన్నీ ఎప్పుడెప్పుడు ఏది ఎలా ఉపయోగించాలో, ఏది వినియోగించి మనం జయం పొందాలో ఆ వివేకం కూడా దేవుడే మనకు అనుగ్రహిస్తాడు. అర్థమైందా? ఆ వివేకం కూడా మహానుభావుడే మనకి ఇవ్వాలి. ఎక్కడ విశ్వాసాన్ని వాడాలో, ఎక్కడ వాక్యాన్ని వాడాలో, ఎక్కడ వివేచనను వాడాలో ఆ వివేచన జ్ఞానం అంతా ప్రభువే ఇస్తాడు. ఆయుధాలు ఉండంగానే సరికాదు, వాటిని వాడటం తెలిసి ఉండాలి. అర్థమైందా? బాణాలు వేసేవాళ్ళ దగ్గర బాణమే చేతిలో పెట్టుకొని ఉండాలి. అంతేగాని బాణాలు వేసేవాడి దగ్గర కత్తి తీసుకొని పోయావు అనుకో, నువ్వు కత్తి తీసుకుని వాడి దగ్గరికి పోయేసరికి ఒళ్ళంతా పచ్చడి చేసి కూర్చోబెడతాడు వాడు. ఆయుధాలు ఉండంగానే సరికాదు, ఏ ఆయుధము ఎక్కడ ఎలా ఏ టైంలో వినియోగించాలో ఆ వివేచన జ్ఞానం దేవుడు ఇవ్వాలి. అది కూడా దొరికేది ప్రార్థనలోనే. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది ఎక్కడ దొరికింది? ప్రార్థనలోనే దొరికింది.